నిజము ఈ అగస్త్యేశ్వర స్వామి దేవాలయంలో కొత్తగా నిర్మించిన వేద పాఠశాల, వాహనశాల, గోశాల ప్రారంభించడం జరిగింది. వేద పాఠశాలను ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, వాహనశాలను ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి గారు, గోశాలను కోవూరు రమేష్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. వేద పాఠశాలకు దగ్గర 60 లక్షల రూపాయలు ఖర్చు అయింది. వాహనశాలకు 16,50,000 ఖర్చు అయింది. గోశాలకు 13 లక్షలు ఖర్చు అయింది. కొంత ఈ ఈ మంటపంలో రంగులకు దాన్లకు ఒక 6.5 లక్షలు ఖర్చు అయింది. ఇక్కడ ఉండే ఒక చిన్న షెడ్డు నిర్మాణానికి ఎండకు పడకుండా ఉండేదానికి 6.5 లక్షలు ఖర్చు అయింది. దగ్గర సుమారు 1 కోటి రూపాయలతో 25% టెంపుల్ నిధులు, 75% CGF గ్రాంట్తో దానిలను నిర్మించడం జరిగింది. ఈ పొద్దు ఇవన్నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాము. ఇంకా కొన్ని దేవాలయంలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. కొన్ని రూములు బాడిగలు కూడా కొంత సకాలంలో వసూలు కాకుండా పోవడము, కొంత వీళ్ళు తాత్సారం చేయడము, కరోనా వల్ల కొద్దిగా పెండింగ్ పడతా వచ్చినాయి. అవి అట్నే కొద్దిగా లాంగ్ స్టాండింగ్గా అట్నే వస్తూ వచ్చినాయి. ఇంకా దీన్ని కొంత వేద పాఠశాల నిర్వహణ మాకు శివాలయానికి కొద్దిగా భారమే. ఎందుకంటే అందుకు తగ్గ ఆదాయం మాకు లేదు. 50% దేవాలయం ఖర్చు పెట్టాలా, 50% CGF గవర్నమెంట్ ఇవ్వాలా. ఇప్పుడు దగ్గర 2015 నుంచి CGF గ్రాంట్ మాకు రాలే. దగ్గర 39 లక్షల రూపాయలు రావాలా. ఈ 39 లక్షల రూపాయలు వస్తే మా ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ తక్కువ అవుతాయి. ఇప్పుడు ఏమైందంటే 47% ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ దానికి వచ్చింది. మామూలుగా 30% లోపల ఉంటే మనము అనుకునేటి ఏమైనా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు శివాలయం, ఇంత శివాలయానికి ఒకే ఒక వాచ్మెన్ ఉన్నాడు, నైట్ వాచ్మెన్. డే వాచ్మెన్ లేడు. ఇంత దేవాలయానికి కంప్యూటర్ ఆపరేటర్ లేడు. స్వీపర్స్ తక్కువ ఉన్నారు. ఎలక్ట్రీషియన్ లేడు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ రాసి పోస్టులు కావాలంటే ఎస్టాబ్లిష్మెంట్ తక్కువ ఉండాలి. ఇది మా పోయిన పాలక మండలి వైఫల్యమేమి, ఇప్పుడు అధికారుల వైఫల్యమేమి, ఇదంతా జరుగుతూ వస్తుంది. మేము కమిషనర్ కలిసి ఇవన్నీ చెప్తే కమిషనర్ గారు ఏమంటారు, ఎస్టాబ్లిష్మెంట్ తగ్గేయండి అంటే ఇప్పుడే సార్ను శంకర్ బాలాజీ గారికి చెప్పి అంత కూర్చొని మాట్లాడి ఈ ఎస్టాబ్లిష్మెంట్ తగ్గిస్తాం సార్ అని చెప్పేసి ఈ వేద పాఠశాల 39 లక్షలగిన ఆదాయానికి కలిపింటే ఆటోమేటిక్గా ఎస్టాబ్లిష్మెంట్ తగ్గిపోతుంది. కానీ వాళ్ళు ఇన్నేళ్ళ నుంచి ఆ పని చేయలేకుండా పోయినారు. ఇప్పుడు చేసినారు, పోస్టులన్నీ రాసినాము. ఇంకా ఎప్పటికి వస్తాయో దాన్ని వేచి చూడాలా. అవి వచ్చిన తర్వాత ఇంకొక వాచ్మెను, ఇంకొక స్వీపరు, ఇంకొక వాయిద్యకారుడు, ఒక ఎలక్ట్రీషియను, ఒక కంప్యూటర్ ఆపరేటర్ వస్తారు. ఇప్పుడు మనం చేసేదానికి బాగుంటుంది. దాతలు కొంతమంది ఇచ్చినారు. అదే 5,000, 10,000, 25,000 అట్లా ఇచ్చినారు. అదేదో బోర్డు మీద వేసేసి దాన్ని మన శివాలయం మ్యాచింగ్ గ్రాంట్ కింద కట్టేదానికోసం ఉపయోగించినాం. ఇప్పుడు ఇంకా భక్తులను అడిగితే వస్తుంది. మామూలుగా దేవాలయం పునర్నిర్మాణం చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి ఇప్పుడే దేవాలయానికి చందాలకు వద్దని మేమే చెప్పేసినాం. మా కమిటీనే ఈ దేవాలయం పునర్నిర్మాణం కోసము దాతల నుంచి వసూలు చేయాలి కాబట్టి ఇప్పుడు అయిన దానికి కొద్దిగా వసూలు చేయకుండా ఆపినాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.